అధికారంలో కదా. యా, ఒకసారి ఆది శ్రీనివాస్ గారు జాయిన్ అయ్యారు ప్రభుత్వం వైపు, ఒకసారి అడుగుదాం. మీరు లైన్ లో ఉండండి. ఆది శ్రీనివాస్ గారు, ఇక్కడ రెండు ఇష్యూస్. ఇప్పుడు ఆది దాసో శ్రవణ్ గానీ, ఇంతకుముందు జాయిన్ అయిన పాయల్ శంకర్ గానీ వాళ్ళు ఏమంటారంటే ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు, ఇదేదో బిల్లు ముందే పెడితే అయిపోతుండే కదా, ఆర్డినెన్స్ ఎందుకు చేయడం ఒకటి. రెండవది, ముందు అసలు రాష్ట్రపతికి ఎందుకు పంపారు, మీ చేతులు లేకుంటే ఇది ఎందుకు, 2 సార్లు జంతర్ మంతర్లో ధర్నాలు ఎందుకు, ఈ బిల్లు జీవో ఇదేదో ముందే ఇస్తే అయిపోతుండే కదా. ప్లస్ సరే ఇది మీ చేతులు లేదు 42%, మీ చేతిలో ఉన్న వాటిలో క్యాబినెట్లో ఎంతమందికి ఇచ్చారు, 15 మందిలో 3కే, మీకు ఆది శ్రీనివాస్కు స్థానం లేదు. కార్పొరేషన్లో ఎంత % ఇచ్చారు బీసీలకి, ఇవన్నీ చేయలేదు కదా అని క్వశ్చన్ చేస్తున్నారు. కూడా అనేక సందర్భాలు ఇవే మాటలు వాళ్ళు మాట్లాడిన సందర్భం ఉంది. మేము కూడా అనేక సందర్భాల్లో మా చిత్తశుద్ధిని శంకించాల్సి అవుతుందని చెప్పనే మాట కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు మాకు చిత్తశుద్ధి ఉంది కాబట్టే మేము రాష్ట్ర శాసనసభలో చట్టాన్ని చేసినాము 2 రకాలుగా. ఒకటేమో విద్యా ఉద్యోగం, మరొకటి రాజకీయ పరంగా చట్టాన్ని చేసినాం. నిజంగానే చట్టంలో వెసులుబాటు రాష్ట్ర ప్రభుత్వానికి అధికారం ఉండుంటే ఆనాడే ఆ చట్టాన్ని అమలు చేసేవాళ్ళం. ఫెడరల్ ప్రభుత్వంలో కేంద్ర ప్రభుత్వం దాన్ని అమలు చేయాలని కాబట్టి సుప్రీంకోర్టు ఉన్నటువంటి జడ్జిమెంట్ ప్రకారం కూడా ఆయా రాష్ట్రాలు లెక్క పక్కాగా ఉంటే లెక్కల ఆధారంగా వాళ్ళు రిజర్వేషన్లు పెంచుకోవడానికి మార్గం ఉందని చెప్పి విద్యా ఉద్యోగాలకు సంబంధించి కూడా చెప్పినటువంటి దాని ప్రకారం మనం చేసుకున్నాము. ఇప్పుడు మనం ఆర్టికల్ షెడ్యూల్ 9లో చేర్చకపోవడం సమస్య అనేది మేము మొదటి చెప్తా ఉన్నాం. బీసీ సంఘాలు జరిపినటువంటి జంతర్ మంతర్ ధర్నా దగ్గరికి వెళ్ళాము. ప్రభుత్వము కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని కూడా జంతర్ మంతర్ ధర్నా దగ్గర చేసి బీసీలకు సంబంధించి నోటి దాకా వచ్చినటువంటి బుక్కని మీరు అడ్డుకోకూడదని చెప్పినటువంటి ప్రయత్నం కూడా చేసినాం. ఇప్పుడు మీరు ఇచ్చారు కదా ప్రజలకు, మీరు ఇచ్చిన హామీని మీరే అమలు చేసుకోండి అని చెప్పంటే వాళ్ళ చేతిలో ఉంది బీసీ పట్టుకున్నట్టుగానే కనిపిస్తుంది. ప్రజలందరూ గమనించారు, బీసీ బిడ్డలు కూడా గమనించారు. మీరు కదా ఇచ్చిర్రు హామీ మీరే అమలు చేసుకోండి అని చెప్పని మాట వాళ్ళు ఏది అంటారు అంటే మా చేతులు అధికారం ఉంది, నిజంగా షెడ్యూల్ 9లో చేర్చదు మీరు చేరుస్తారేమని చెప్పని ఇండైరెక్ట్ వాళ్ళు చెప్పగానే చెప్తారని చెప్పని మా బీసీ బిడ్డలు ఎప్పటికీ అర్థం తీసుకున్నారు. అందుకే మేము బీజేపీకి సంబంధించినటువంటి శాసనసభ్యులు రాష్ట్ర శాసనసభ్యులు ఏదైతే మీరు మద్దతు ఇచ్చారో అదేవిధంగా కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి ఒప్పించే ప్రయత్నం చేయండి. 8 మంది ఎంపీలు కూడా తెలంగాణ నుంచి గెలిచినప్పుడు ఎందుకు మీరు గట్టిగా అడుగుతలేదని చెప్పని మీరు ప్రశ్న అనేక సందర్భాలు చెప్పినాం. సరే ఇప్పుడు ఆర్డినెన్స్ ఎందుకు చేసిరని చెప్పని దానికోసం ఇప్పుడు రేపు చేసే ఎక్సైజ్ తో బీసీలకు 42% రిజర్వేషన్స్ వస్తాయా జీవో ఇస్తే? ఇప్పుడు మేమైతే మా చిత్తశుద్ధిని శంకించడానికి వాళ్ళకి ఎలాంటి అవకాశమే లేదు. మా చిత్తశుద్ధి నిరూపించుకుని ఇప్పటికీ రేపు కూడా మనం నిరూపించుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఇంకొక విషయం కూడా ఏదో ఆర్డినెన్స్ ఎందుకు చేసిరనే వాడు రాష్ట్రపతికి ఎందుకు పంపించారనే వాటిలో కూడా చెప్పాలి. ఆనాడు ఆర్డినెన్స్ సుప్రీంకోర్టుకి ఏమని ఇచ్చిండ్రు, అప్పటికి ఆనాడు గవర్నమెంట్ కేసీఆర్ గారు మీ 50%కు మించి పోము అని అంతకుముందు 33 బీసీలది 22 తీసుకొని వచ్చిండ్రు, 23 తీసుకొచ్చింది మీరు అందరూ చూసిర్రు. అంటే క్యాప్ 50% లోపల ఉన్నటువంటిది. రేపు ఒకరు షెడ్యూల్ 9లో ఈ 42% రిజర్వేషన్ చేర్చిన గత 2018 పంచాయతీరాజ్ చట్టానికి సంబంధించి గిట్ట మనం ఆర్డినెన్స్ ద్వారా ఆ క్యాప్ ని ఎత్తి అయిపోతే ఇబ్బంది అని చెప్పి సమాంతరంగా దీనికి ఆర్డినెన్స్ బదులు డైరెక్ట్ గా సెషన్, అప్పుడు సెషన్ ప్రోరోగ్ కూడా చేయలేదు, సెషన్ పెడితే అయిపోతుండే కదా. అన్నా మీరు అర్థం చేసుకోండి, 2018 పంచాయతీరాజ్ చట్ట సవరణ అన్నాడు కేసీఆర్ ప్రభుత్వం. బీఆర్ఎస్ సుప్రీంకోర్టుకు అప్డేట్ రూపంలో ఇచ్చిన ఒక ఆర్డినెన్స్ తీసుకొచ్చిండ్రు. మా రాష్ట్రంలో ఎన్నికలు జరుపుకోవడానికి మాకు అవకాశం ఇవ్వండి, ఇదే చివరిసారి, మేము 50% లిమిట్ దాటిపోము అని వాళ్ళు ఒక చట్టాన్ని తీసుకొచ్చిండ్రు. ఒకవేళ మనం ఈ ఆర్డినెన్స్ సవరించుకొని ముందుకు పోకపోతే ఈసారి బీసీలకు మనం రిజర్వేషన్ ఇచ్చుకోవడానికి అవకాశం లేదు. అందుకోసమే ఆర్డినెన్స్ సవరిస్తూ తీసుకొచ్చినాము. మీరు చూడండి దాన్ని మా ముఖ్యమంత్రి గారు పదే చెప్పినా, మా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పదే చెప్పినా మీరు అర్థం చేసుకుంటలేరు. ఆనాడు బీఆర్ఎస్ తప్పిదము సుప్రీంకోర్టు ఏం చెప్పింది, ఈసారి మా తెలంగాణలో ఆఖరి ఇదే విధంగా ఆ తర్వాత మేము కులగన్న లెక్కల ఆధారంగానే పోతామన్నారు. ఇప్పుడు మనం వచ్చిన తర్వాత రాహుల్ గాంధీ గారు చెప్పినటువంటి ఆలోచనలు రేవంత్ రెడ్డి గారికి కులగన్న చేసి ఉండకపోతే, మన దగ్గర డాటా ఉండకపోతుంటే ఇప్పుడు మనం బీసీలు రిజర్వేషన్ ఇచ్చడానికి అవకాశం స్కోపే లేకుండే. మన దగ్గర ఈ రోజు లెక్కలు కులగణన చేసిన తర్వాత 56.37% తేలింది కాబట్టి మనం పక్కాగా ఈ బీసీ రిజర్వేషన్ ఇచ్చడానికి స్కోప్ ఏర్పడ్డది. మీరు 2018 సుప్రీంకోర్టులో బీఆర్ఎస్ పార్టీ వేసిన అప్డేట్ ఒకటి చూడండి భరత్ గారు. మీరు అసలు మాది ఇదే చివరి ఎన్నిక, మేము మళ్ళీ కులగణన మాకు ఆధారం ఉన్నప్పుడే పోతామన్నారు.
ఒకవేళ ఇప్పుడు తెలంగాణ కులగణ జరిపి ఉండకుండా ఉండుంటే ఎస్సీ కులగణన డాటా ఎందుకు బయట పెట్టలేదని అడుగుతున్నారు దాసో శ్రవణ్ గారు. భరత్ గారు మంచిగా వినండి. భరత్ గారు ఎంత పెద్ద ప్రమాదాన్ని తెచ్చిపెట్టింది బీఆర్ఎస్ గత కేసీఆర్ గారి అనాలోచన చర్య అంటే ఇదే మీ చివరిసారి దీనికోసం అనుమతి ఇవ్వండి, తర్వాత మీ లెక్క పక్క చేసిన పోతామన్నారు. ఒకవేళ మనం కులగణ చేసి ఉండకపోతే కేవలం ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్ ఇచ్చి టోటల్ ఓపెన్ కేటగిరీ ఇప్పుడు ఎలక్షన్ కోవాలి. ఇప్పుడు మన దగ్గర కులగణ జరిగి ఉంది కాబట్టి మనం వాళ్ళు చేసిన తప్పిదానికి సరి చేసుకునేందుకు అవకాశం ఉంది. రేపు కులగాన్ని చేసి ఉండకపోతుంటే రేపు పంచాయతీ ఎన్నికలు జరగాలనుకుంటే ఓన్లీ ఎస్టీలకు 16 లేదా 11% ఇచ్చి మిగతా టోటల్ గా మనం ఓపెన్ ఎలక్షన్ నివారించడానికి ఈ 2018 చట్టాన్ని సవరిస్తూ కులగాన్ని ఉంది కాబట్టి మా చిత్తశుద్ధిని మీరు శంకించారు. ఒక్క నిమిషం ఆది శ్రీనివాస్ గారు ఒక్క నిమిషం దాసో శ్రవణ్ గారు మాట్లాడతారు. ఎస్ చెప్పండి.